నమస్కారం రస్తే మైనపల్లి గారు. నమస్తే. నాకు గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో పొజెసివ్నెస్ అనేది ఉండొచ్చా ఉండకూడదా, ఉంటే ఏ పర్సంటేజ్లో ఉండాలి? అంటే పొసెసివ్నెస్ అనేది స్టార్టింగ్ అంటే ఏ రిలేషన్ కానీ ఎంటర్ అయినప్పుడు ఇవాళ రేపు పొసెసివ్నెస్ మోస్ట్లీ టాక్సిక్ రిలేషన్షిప్గా మారడానికి ఇది నాంది. పొసెసివ్నెస్ అనేది నాంది. సో అది మేబీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తీసుకోండి, మీరు అన్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకోండి. ఏ రిలేషన్లో తీసుకున్నా దిస్ పొసెసివ్నెస్ స్టార్టింగ్ మీ రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు రొమాంటిక్గా అనిపిస్తుంది. ఎక్కడ పోయినావు నాన్న, ఎక్కడ పోయినావు కన్నా, తిన్నావా, ఉన్నావా, ఒకసారి వీడియో కాల్ చెయ్యి. స్టార్టింగ్ లైఫ్లో అబ్బా నేనంటే ఎంత ఇష్టం, కేర్ తీసుకుంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత 6 నెలలు, సంవత్సరం, ఇప్పుడు అంత టైం కూడా తీసుకుంటలేరు. నేను ఎక్కడుంటే నీకేంటి ఇలా అన్నాడు కదా, అప్పుడేమో ఎత్తారు ఫోను, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇప్పుడు ఇలా అన్నాడు అంటే ఏం చేస్తున్నాడు? దిస్ బికమ్స్ ఇన్ టు ద పొసెసివ్నెస్. నేనైతే క్యాంపస్లో ఉన్నప్పుడు మొబైల్తో చాటింగే ఎక్కువైపోయేది మాకు. అప్పుడు వాట్సాప్ లేదు కదా. ఇప్పుడే అసలు ఇక్కడ ఫోన్ పట్టుకుంటా నేను చూస్తాను. పాప మా ఆవిడ ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఓపెన్ చేసి మమ్మల్ని చూపిస్తుంటారు, మీరు అంటే పెద్ద పనిలో ఉన్నా అని ఇండైరెక్ట్ చెప్పడం అన్నట్టు. అమ్మా సో హౌ అయితే ఈ పొసెసివ్నెస్ని బేసికల్గా అదే అంటున్నాను, ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పుకునే ముందు ద సేమ్ థింగ్స్ యూ స్టార్ట్ లైకింగ్. 2 కోణాల్లోంచి మాట్లాడుకుందాం. ఎవరైతే నేను పొసెసివ్నెస్, ఆమె నా ఎంబడబడుతుంది, నన్ను టార్చర్ చేస్తుంది అనుకునే వాళ్ళ నుంచి ఫస్ట్ మాట్లాడదాం. అది ఏ ఎక్స్టెంట్ ఉన్నది అని అంటే బేసికల్గా స్టార్టింగ్ ఎట్లుంటుంది, మనం అనుకున్నట్టు ప్రొటెక్షన్. ఆవిడ వెళ్తుంది, గర్ల్ ఫ్రెండో భార్యో లేకపోతే నాన్న వెళ్ళంగానే క్యాబ్ దిగంగానే ఫోన్ చేయి, నీ లైవ్ లొకేషన్ పంపించు అంటే కేర్, లవ్లో పడేంత వరకు. పడిన తర్వాత నమ్మకం లేదా, నేనంటే అనుమానమా, ట్రస్ట్ లేదా, ఎందుకు వస్తుంది? అప్పుడేమో కేర్ అంటే నీకు అనుకూలంగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వాడుతున్నావు సిచ్యుయేషన్ని బట్టి. సో ఏదైతే నువ్వు ఇష్టపడి ఆ అమ్మాయి నిన్ను అదే పదే కన్నా కన్నా ఫోన్ చేయి నాన్న, బుజ్జి ఫోన్ చేయి, నువ్వు ఇట్లా చెప్తుంటే అబ్బా నేనంటే ఇక అసలు రోజీ కుచ్చి ఉంటుంది. ఆ తర్వాత వాడికి విసుగొస్తుంది. ఆ కేర్ కాస్త ఏమైందంటే పొసెసివ్నెస్ అయింది. అయితే ఇది మరి ఎన్ని రోజులు ఉంటుంది మేడం, ఇది ఉండు కరెక్టా అంటే, నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సెక్యూర్డ్ ఫీలింగ్ ఇచ్చినంత వరకు అసలు వాళ్ళది నీకు హాంట్ అనిపించదు. ఎప్పుడైతే నీది నిజాయితీగా ఉన్నంత వరకు నీకు అది పొసెసివ్నెస్ అనిపించదు. నువ్వు తప్పుదారి పడుతున్న టైంలో నీకు అది పొసెసివ్నెస్ అనిపించడానికి ఛాన్స్ ఉంది. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా భార్య ఫోన్ చేస్తే భర్త ఫోన్ చేస్తే నేను వీడియో కాల్ చూపించలేను, లేకపోతే ఫోన్ ఎత్తలేనంత బిజీ అయితే ఎవరు ఉండకూడదు అని చాలా ఫేమస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, భార్య కానీ భర్త కానీ వాళ్ళకు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకునే రెస్పెక్ట్ నథింగ్ విల్ గో. ఇప్పుడు ఈ షూట్ అవుతుంది, మీ వైఫ్ నార్మల్గా కాల్ చేస్తుందంటే పర్వాలే, 3వసారి కాల్ చేసిందంటే స్టాప్ ద షూట్, పికప్ ద కాల్. ఏ అత్యవసరంతో చేస్తున్నారు, నథింగ్ విల్ గో అవే. నేనుంటానా, రజిత కాపోయిన తర్వాత ఇంకొక వేరే మేడం వస్తారు, కొన్ని రోజులైతే మేము వెళ్ళిపోతామేమో. ఎవరు ఉంటారు లైఫ్లో? వైఫ్ ఉంటుంది, హస్బెండ్ ఉంటుంది. స్టార్ట్ గివింగ్ ప్రియారిటీ. వెన్స్ యూ గివ్ దట్ కాన్ఫిడెన్స్, సెక్యూరిటీ, పొసెసివ్నెస్ ఉండదు. వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి, ఆ పొసెసివ్నెట్ ఆ గజ్జిలాగా ఎంబడబడటానికి ఏంటి అంటే ఇన్సెక్యూరిటీ. ఇన్సెక్యూరిటీ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, వీళ్ళు కంటిన్యూస్గా అవాయిడ్ చేయటం, కంటిన్యూస్గా ఒక రకమైన భయాందోళన గురవ్వడానికి పూర్తి తరహా సొసైటీలో ఉంది. ఎందుకంటే అలా డీల్ వదిలితే ఎగిరిపోతారేమో అనే ఒక భయము, ఆ ఈజ్ బయట ఉంది కాబట్టికే ఆ ఇన్సెక్యూరిటీ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ఇన్సెక్యూరిటీ డెవలప్ అవుతుందో, అలా కాకుండా వీళ్ళకి భర్త మీద భార్య మీద ఎవరికైతే ఉల్టా ఉందో ఆ ఆపోజిట్ జెండర్ మీద టూ మచ్ ప్రేమ ఉండటం,
టూ మచ్ ప్రేమ. ఎట్లా అంటే నన్ను వదిలేసిపోతే నేను బతకలేను అంటే లైక్ నాకు ఇట్లా ఈగర్ అన్నట్టు ఇంక వాళ్ళంటే డెస్పరసీ ఉండటం. అందులో 20 to 25% కూడా ఆపోజిట్ పర్సన్కి ఉండకపోవటం. ఇది ఏక ప్రేమ్ కాఫీ హే, 1 లవ్ ఈజ్ ఇనఫ్ టు మెయింటైన్ బోత్ లవ్. తొక్క తోషానం అని డైలాగులు ఉంటాయి కానీ నాట్ ఇనఫ్. ఇద్దరిది లవ్ ఉన్నప్పుడే ఇట్ కమ్స్ ఇన్ టు ద రిలేషన్. సో ఎప్పుడైతే ఈ పర్సన్కి తక్కువ ఉండి అతను నేనే టాప్ ఇట్లా ఒక అందమైన అమ్మాయో అందమైన అబ్బాయో అంటే వైఫ్ ఆర్ ఉన్నప్పుడు వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అమ్మో నా భర్త చాలా బాగున్నాడు, ఎవరో ఎగరేసుకుపోతారు. లేకపోతే నా భార్య చాలా బాగుంది, ఈ హస్బెండ్కి తెలుసు, ఈ స్కేర్డ్. మరి తప్ప మేడం? నాట్ రియల్లీ. కానీ ఆ పొసెసివ్నెస్ని బయట పెట్టే విధానం ఎలా ఉండాలో మనం కంక్లూషన్లో చెప్పుకుందాం. ఎలా సొల్యూషన్ బయటపడాలి. అండ్ సెకండ్ ఇంకొకటి ఏంటంటే లోన్లీనెస్. ఎప్పుడైతే ఆపోజిట్ పర్సన్ లోన్లీగా ఉండటం మొదలు పెడతారో, లోన్లీ ఫీలింగ్ రావడం మొదలు పెడుతుందో, ఆ పర్సన్ వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎంతసేపు హ్యాపీ లైఫ్ ఉండదు కదా, నా కెరియర్ ఓరియంటెడ్ ఉంటారు. సో ఇలా ఉండి వెళ్ళినప్పుడు ఈ కొంచెం ఈ రోజు ఈ మాటలు గుడి మాటలు తగ్గుతాయి. బికాజ్ నీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, కెరియర్ అగ్రెసివ్నెస్ ఉంటుంది. సమ్వేర్ నీకు అక్కడ ఒక ఎజెండా ఇస్తారు, ప్రాజెక్ట్ ఇస్తారు, ఫినిష్ చెయ్యాలా, చాలా ఉంటాయి లైఫ్లో. సో ఇది కొంచెం డౌన్ అయినప్పుడు దట్ ఆపోజిట్ పర్సన్కి నీ అటాచ్మెంట్ లేదు, అది మిస్ అయింది. డీల్ మిస్ అవ్వగానే వాళ్ళకి ఎన్ని రోజులు ఇలా లేడు, సంథింగ్ ఈజ్ ఫిషీ. ఆఫీస్లో నువ్వు నైట్ వర్క్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పు, ఎవరితో ఉన్నావు, నైట్ బాస్తో మీటింగ్ ఉందని చెప్పు, డౌట్. బికాజ్ రియాలిటీ నడుస్తోంది. అవును, రియాలిటీ నడుస్తుంది. వీళ్ళది తప్ప అంటే మరి నీ బిహేవియర్ను ఒకసారి చూసుకో. నువ్వు ఆ వార్మ్త్, ఆ ఫీలింగు, నేను ఉన్నా అని భరోసా, నువ్వు వచ్చినాక అరే బాబా ఏం అక్కర్లే, ఎవ్వరు చెప్పక్కర్లే, నువ్వు పట్టుకునుడు, నువ్వు ఇచ్చే హగ్ విల్ టెల్ డామ్ ఎవ్రీథింగ్ టు ఎ వైఫ్ ఆర్ హస్బెండ్. ఆర్ యూ ట్రూలీ లవింగ్, ఆర్ యూ చీటింగ్? ఇఫ్ యూ ఫీల్ ఫ్రమ్ హియర్ ట్రూ లవ్ అనేది ఎగ్జిస్ట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో అక్కడి నుంచి అనుమానం మొదలవుతుంది. మనం ఊరికి అంటుంటాం నిప్పు లేనిదే పొగ రాదు అని చెప్తుంటాం. ఇక్కడ చెప్తుంది 80%, నేను గట్ ఫీలింగ్తో చెప్తా, ఎప్పుడైతే ఆ గెస్ ఉంటుందో అది తప్పు కాదు. ఇక మరీ సూడో సైకోసోమాటిక్ అంటే స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉండి మరీ మాటికి ఒక రకమైన బిహేవియర్ ఉన్న వాళ్ళు చెప్తే నిజాయితీగా నేను చెప్పలేను. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? సొల్యూషన్ కావాలి మనకి. కైండ్లీ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ లోన్లీగా మీరున్నప్పుడు వాళ్ళు లోన్లీ ఫీలింగ్ ఇస్తున్నారు అంటే మీరు దూరం ఉన్నా సరే మెసేజ్ త్రూగానా దేంతో కనెక్షన్ పెట్టుకోండి. తిన్నావా, ఉన్నావా, 2 మాటలకి టైం ఉండదా? 5 minutes నీ వర్క్ స్పేస్లో టైం ఉండదా? హే ఏం చేస్తున్నావు, ఇనఫ్ యార్, హీ ఈజ్ స్టిల్ ఇన్ కనెక్షన్ విత్ దిస్ వైఫై ఈజ్ అండర్ రాడార్, మై రాడార్లో ఉన్నారు ఇద్దరు అని మానసికంగా కూడా ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఫిజికల్ కనెక్షన్ అవసరం లేదు. డెవలప్ ఎ మెంటల్ కనెక్షన్ విత్ ద ఆపోజిట్ పర్సన్ హూ ఎవర్ వేర్ ఎవర్. సో ఎప్పుడైతే నువ్వు వాళ్ళకు లోన్లీనెస్ క్రియేట్ చేయొద్దు అంటే వాళ్లకు ఆ ఖాళీగా ఎక్కువ టైం ఉంటున్నప్పుడు వాళ్ళని ఏదో ఒక కోర్స్లో జాయిన్ చేయటం, ఏదో ఒక ప్రాసెస్లో జాయిన్ చేయటం ఎప్పుడైతే చేస్తారో, చెయ్యడం ఒకటి ఇంపార్టెంట్ కాదు, ఏదో వదిలించుకున్నాం రా అని చేయదు కదా. వచ్చాక హౌ ఈజ్ యువర్ జర్నీ గోయింగ్, వాట్ యుర్ డూయింగ్, ఏం చేస్తున్నారు. ఏది ఖాళీగా ఉండే వైఫ్ అయితే తన ఆలోచనలన్నీ ఎప్పుడు మీ చుట్టే తిరుగుతుంటాయి. అది మరి మీ అదృష్టమా దురదృష్టమా మీరు తెలుసుకోండి. నేనైతే అదృష్టం అంటాను. వేరే యాంగిల్లోకి పోకుండా నీ మీదే ప్రేమ పెట్టుకుంటుంటే నువ్వే అది నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎవరి దగ్గర ఉంది? ఆపోజిట్ పర్సన్ దగ్గర ఉంది. మరి అది తప్పు అంటే ఎలాగా? పట్టించుకోకపోతే నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు, నువ్వు సీరియల్సే చూస్తావా, నువ్వు టీవీ చూస్తావా, నీ ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు అని తిట్టేవాళ్ళు ఒకరు. అందుకే అంటున్నాను, దీని పొసెసివ్నెస్గా మారొద్దు అంటే ప్రొటెక్టివ్నెస్గా మారండి. మీరు ఎప్పుడైతే మీ వైఫ్కో హస్బెండ్కో ఆ ప్రొటెక్షన్, ఆ కేర్, ఆ సెక్యూరిటీ, అరే బాబా నువ్వు లేని నేను ఎక్కడ పోతాను రా బాబు,
వెన్ యు ఆర్ గివింగ్ సో మచ్, ఇంత కడుపు నిండా అన్నం పెట్టాక నీకు బిర్యానీ పెట్టినా తింటావా? మీరు నిజం చెప్పండి. దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్. ఫుల్ పొట్ట ఇక్కడ దాకా వచ్చాక డెజర్ట్తో సరహా ఇచ్చేసావు. డెజర్ట్ కూడా రస్మలాయో, నాకు ఇష్టమైన బ్రౌనీయో ఇక్కడ దాకా ఇచ్చావు. నీకు మళ్ళా ఎవరో యమ్మీ యమ్మీ ప్యారడైజ్ బిర్యానీ పెట్టారు. విల్ యూ ఈట్? సింపుల్ లాజిక్. ఇంతకంటే అద్భుతమైన ఎగ్జాంపుల్ ఐ కాంట్ గివ్. గివ్ దట్ లవ్, care, attention to only your partners. By that they won't get deviate or they won't feel insecure, self ఏది ఉండదు వాళ్ళకి. అది ఎప్పుడైతే ఇయ్యగలుగుతామో అసలు ఈ ఇల్లీగల్ రిలేషన్స్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఇన్సెక్యూరిటీ కానీ, పొసెసివ్నెస్ కానీ, దాని మూలంగా వచ్చే యుద్ధాలు కానీ, ఇంట్లో నీకు అటు పోవాలన్న థాట్ కూడా రాదు. ఎందుకంటే దాట్ ఈజ్ ఆల్రెడీ యు ఆర్ గెట్టింగ్ దట్. అవునా? సో కాబట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్. ఆ పొసెసివ్నెస్ మారొద్దు అని అంటే ఆ అమ్మాయికి ఇంకొకటి కూడా ఉంటుంది. అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అందగత్త అయినా, అందగాడైనా, ఎడ్యుకేటెడ్ అయినా, హై జాబ్ అయినా, ఈ అమ్మాయి ఆ క్వాలిఫికేషన్ నేను డిజర్వ్ కాదేమో, ఇంకా అలాంటి అమ్మాయి దొరికితే వెళ్ళిపోతాడేమో, వెళ్ళిపోతుందేమో. దిస్ ఇస్ వాట్ ఎస్ పీపుల్ ఈజ్ హాంటింగ్ దట్ పొసెసివ్నెస్. ఎగ్జాక్ట్లీ అండి కదా. నీదన్నది నీ దగ్గర ఉంటుంది. నేను బలంగా బిలీవ్ చేస్తాను. ఈవెన్ అంటే నేను వయసులో ఉన్నప్పుడు కూడా నేను అదే ఫీల్ అయ్యాను. ఇప్పుడు వయసులోనే ఉన్నారు, యు ఆర్ యంగ్ ఓన్లీ. నాకు కాదండి, అంటే మనం కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు అనుకుంటాం అంటే నాకంటే బెటర్ గాను హైట్, వెయిట్ అన్ని రకాలుగా బాగుండేటువంటి వాళ్ళే నా గర్ల్ ఫ్రెండ్ చూసుకుంటుందేమో అనేటువంటి ఇది డెఫినెట్ గా ఉంటుంది ఆ టైంలో. అంటే అందులో ఆ పొజెసివ్నెస్ లో బ్యూటీ ఎంతో కొంత ఆడే ఉంటుంది. బట్ అనుమానం ఉంటే మాత్రం ఇంకొక దానికి దారి తీస్తుంది. ఆబ్వియస్లీ ఎందుకు రాదు? ఎందుకంటే అరే ఓపెన్ బుఫే ఉందబ్బా బయట, నీకేదో లోపం ఉందని నువ్వు అనుకుంటున్నావు. బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. వెన్ ఐ ఆమ్ పర్ఫెక్ట్, నా భర్తకి ప్రేమ ఇస్తున్నాను, నా భర్తకి నేను అన్ని టేక్ కేర్ చేస్తున్నాను, రియల్ వార్మ్త్ ఇస్తున్నాను, రియల్ లవ్ ఇస్తున్నాను, వేర్ హీ విల్ గో? వెళ్ళాలనుకున్నాడు, నువ్వు ఏం చేసినా పోతాడు. ఇఫ్ ఎట్ ఆల్ అరచేతిలో ఒక పౌరం ఉంది, నువ్వు నొక్కి పెట్టావు, చచ్చిపోతుంది. వదిలేసావు, అది ఎగరాలని ఉంటే వెళ్ళిపోతుంది. లేదు, నీ పౌరం నీ దగ్గరే ఉండాలి, నువ్వు అది వదిలేసినా ఇక్కడ వాళ్తుంది. సో అట్లా మనదనుకున్న వాళ్ళు మనము ఇవ్వాల్సినంత ప్రేమ, ఎఫెక్షన్, గౌరవము, అండర్స్టాండింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్, ట్రస్ట్ నువ్వు ఇచ్చినప్పుడు, అష్టదిగ్బంధనం నీ ఒక దాంతో నువ్వు చేసినప్పుడు ఆ మనిషి ఎక్కడికి వెళ్ళరు. రెస్పాన్సిబిలిటీస్ కథం, భార్యకు అన్నీ ఇస్తున్నావు, భర్తకు అన్నీ ఇస్తున్నావు, వంట చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, అన్ని కేర్, ఎక్కడ పోతారు? ఇయ్యలేదు లోపము అంటే ఇట్స్ టైమ్ టు కరెక్ట్. అరే నాకు కొంచెం ఇట్లా ఇబ్బందిగా ఉందిరా, ఏదో నీ మీద అంటే ఐఎమ్ ఫీలింగ్ సో డెస్పరేట్ టు మీట్ యూ ఆర్ టాక్ టు యూ, కైండ్లీ నాకు ఎక్కడో కొంచెం రెస్ట్లెస్నెస్ ఉంది, నువ్వు ఎత్తకపోతే ఫోన్, క్యాన్ వి డిస్కస్? సిట్ అండ్ డిస్కస్. అప్పుడు అరే ఈ అమ్మాయి నా మీద చాలా ప్రేమ చూపిస్తుంది, నేను రిగ్రెట్ అవుతాను ఇలా చేస్తే, తను ఏదో గెస్ చేస్తుంది, అమ్మ ఇంట్యూషన్ కొడుతుంది అంటే నేను దొరికిపోతా. ఒకవేళ రాంగ్ పోతే రియల్గా ఈ అమ్మాయి పొసెసివ్ అవుతావు, రే బాబు నువ్వు తప్పించిన జీవితంలో ఎవడు రేర్రా నాన్న, నువ్వే నా ప్రాణము, అసలు నా మొహానికి నిన్ను మేనేజ్ చేయడానికి ఎక్కువ అవుతుంది, నేను ఒక్కళ్ళనే ఈ బండి ఈదలేకపోతున్నాను, నేను ఎక్కడ పోతారా? సరిపోలా? ఎఫర్మేషన్స్, కన్ఫర్మేషన్స్, reassurance, security. We need each and every day, like how you need a brush, how you need a comb, how you need a bath. Love also daily needed tablet. Yes. Confirmation is daily needed. This injection is daily dose. Yes. In fact, daily 2 times. వీలైతే మధ్యాహ్నం ఒక చిన్న కాల్, థర్డ్ డోస్ డాక్టర్ రాస్తాడు కదా, ప్రిస్క్రిప్షన్. దట్ ఈస్ మై ప్రిస్క్రిప్షన్. మార్నింగ్ ఒక లవ్వి లుబ్బి, నైట్ ఒకటి, మధ్యాహ్నం కూడా ఒక చిన్న కాల్. ఏం కావాలి? నీ పార్ట్నరు నీకు అన్ని చెయ్యాలా, ఇద్దరు కావాలా, ఇద్దరు లైక్ స్పెండింగ్ హోల్ లైఫ్ టుగెదర్. వెన్ యూ కాంట్ ఇన్వెస్ట్ దాట్ మచ్ టైమ్, హౌ విల్ ఇట్ సస్టైన్? లాజిక్ మేక్ సెన్స్? దట్స్ ఇట్. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్. నిజంగా మాకు పెంటల పడొద్దు, ఇట్లాంటి పోవద్దు డైరెక్షన్స్లో అనుకున్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేది ఆ ఆఫీస్లల్లో ఫ్రెండ్స్ తోటి రిలేషన్, దిస్ ఈస్ ద ఓన్లీ రిలేషన్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ అ లైఫ్ అనుకున్నప్పుడు పిల్లలు వదిలేసిపోతారు, అందరు వదిలేసిపోతారు.
పార్ట్నర్స్ ఆర్ గోయింగ్ టు స్టే ఫర్ లైఫ్ టైం. బీ క్లియర్ అబ్బా, సెన్సిబుల్, వితౌట్ నస లేకుండా లైఫ్లో బతకాలంటే ప్రిస్క్రిప్షన్ ఈజ్ నీడెడ్. నాకు మీరు అలా చెప్తుంటే పొజెసివ్నెస్ అనేది ఉండటంలో తప్పు లేదండి. తప్పు లేదు. అంటే పొజెసివ్నెస్ అని చాలామంది ఎలా చూస్తారు అని అంటే ఒక నెగిటివ్ యాంగిల్లో చూస్తారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లాడు తన తల్లి వేరే వాళ్ళ దగ్గరతోనూ లేదంటే ఈవెన్ పాపను ఎత్తుకున్నా చేసినా కూడా అప్పుడు ఎంత మురుస్తావు, బ్యూటీ ఉంది, ఎంత మురుస్తారు. నా కొడుక్కి నేనే కావాలి, మరి ఏ హస్బెండ్. అవునవును. అందులో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నర్చరింగ్లో ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆ పొజిషన్స్ కాస్త మెచ్యూరిటీ మారుతా వస్తూ ఉంటుంది. అంటే ఆ గ్యాప్ ఎలా ఉంటుందంటే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి దానిగా ఉంటుంది. అక్కడ తల్లి కూడా నా కొడుకు నాతో పాటే ఉన్నట్టే ఉంటాడు, కానీ ఎక్కడ దూరంగా ఉన్నా ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి ఆ బంధం మానసికంగా పెనవేసుకుని ఉండిపోతుంది. మీరు ఈ పాయింట్ లో చెప్పారు కదా, అదర్ కాయిన్ చెప్తాను. కొడుకు ఫస్ట్ లో చిన్నప్పుడు తెలియక కూతురు ఏం చేస్తారు, వేరే వాళ్ళని ఎత్తుకుంటే ఏడుస్తారు, ఇన్సెక్యూరిటీ, మమ్మల్ని ఎవరో తీసుకెళ్తారు. యాజ్ ఏజ్ గ్రోస్ ఎవరి దగ్గరకు వచ్చినా పట్టించుకోరు. అమ్మ బంధము నన్నెక్కడ వదిలేసి వెళ్తుందిలేమో అమ్మ అనే ఒక సెక్యూరిటీ వచ్చేసింది. మై సెక్యూరిటీ, ఇంకా షీల్ టేక్ కేర్ ఆఫ్ మీ ఫర్ లైఫ్ టైం అనేది వచ్చింది. కాబట్టికనే ఆ తల్లి ప్రేమలాగా బోత్ పార్ట్నర్స్ లో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ యూ గివ్ టు యువర్ చైల్డ్, దట్ ఈస్ యువర్ ఆపోజిట్ పార్ట్నర్. దెన్ వేర్ యూ విల్ గో అండ్ వై షీల్ బి పొసెసివ్. ఆ రాచి రంపాన పెడుతుంది, నిజంగా అనుమానం ఉంది, గెట్ ఇన్ టు ద కౌన్సిలింగ్స్. అనుమానం ఉంది, భయంకరంగా సతాయి, నిజంగా ఏం లేదు మేడం, యూ నీడ్ టు ప్రూవ్, లెట్స్ గెట్ ఇన్ టు కౌన్సిలింగ్. ఒకసారి ఆమెకి లేదమ్మా ఏదో ఉంటాయి జెనెటికల్ గా, ఆమె ఎక్కడో చూసి ఉండొచ్చు, పాత వాళ్ళ ఫ్యామిలీలో జరిగి ఉండొచ్చు, తనకి పాస్ట్ ఒక మూవీ చూసినప్పుడు స్టక్ అయి ఉండొచ్చు, తన ఫ్రెండ్ హస్బెండ్ ఫ్రెండ్ నైబర్స్ ఏదో చేస్తుండొచ్చు. ఇట్ ఈస్ నాట్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. She might have something inside subconscious la. That is, she is so restless. నా లైఫ్లో కూడా జరుగుతుందా, నాకేమన్నా అవుతుందా అని. సో కైండ్లీ గివ్ అటెన్షన్. నేను చెప్పిన వరకు ఇదంతా ఉంటుంది, నీది సగం ఉంటుంది, ఆమెది సగం ఉంటుంది. ఈ రెండు కాకుండా కూడా నిజాయితీగా మేడం మీ దండం పెడతా మేడం, నేను ఏం చెయ్యను మేడం, ఆమె రాచి రంపాన పెడతా, లేదా మా హస్బెండ్ కూడా నేను ఆఫీస్కి పోతా మేడం, ప్రామిస్ మేడం నేను ఏం చెయ్యను, నన్ను ఇట్లా అనుమానిస్తాడు. ఇట్ ఈస్ దేర్ సమ్వేర్ దే హ్యావ్ సబ్కాన్షియస్లో ప్రాబ్లమాటిక్ లైఫ్లో పాస్ట్లో ఏదో జరిగి ఉంటుంది ఎక్కడో, అది వాళ్లకు రిజిస్టర్ అయింది, నా లైఫ్లో అవుతుందా అనే ఒక భయాందోళన వాళ్ళని అలా బిహేవ్ చేయిస్తుంది. సో దిస్ నీడ్స్ అ కౌన్సిలింగ్, దిస్ నీడ్స్ ఎ ట్రీట్మెంట్. జస్ట్ గెట్ ఇన్ టు దిస్ సింపుల్ రాదర్ దాన్ కొట్లాడుకొని డివోర్స్ దాకెళ్ళి లొల్లులు పెట్టుకొని ఎంత వేస్ట్ ముచ్చట. సో చిన్నగా ఒక ఈ టేక్ అన్ అపాయింట్. ఇప్పుడు మనకి దగ్గు జలుబు జ్వరం వస్తే పోతామా హాస్పిటల్కి? నథింగ్ రాంగ్ టు గో టు కౌన్సిలర్ టు గెట్ కౌన్సిల్డ్. This is my suggestion. ఏ బంధంలో అయినా సరే అండి, డెఫినెట్గా అది పెరిగే కొద్దీ ప్రేమతో పాటు రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. ట్రూ. వాటి ఏది ఎక్కువ గుర్తు చేసి వెనక్కి తీసుకొస్తుంటే, ఒక్కసారి ప్రేమ అనే విత్తనం నాటిన తర్వాత బాధ్యతతో కూడుకున్నటువంటి బరువు నెత్తిన ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు మనతోనే పెనవేసుకుని ఉంటారు తప్ప వాళ్ళు ఎక్కడికి వెళ్ళరండి. వాళ్ళకి అది బరువులా ఉన్నా కూడా ప్రేమ వెనక్కి తీసుకొచ్చి చిన్న ఒక్కొక్క మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మీరు ఇందాక అన్నారు చూసారా, భర్త ఆఫీస్లో 24 hours కష్టపడినా కూడా పొద్దున ఒక మెడిసిన్, లవ్ మెడిసిన్, మధ్యాహ్నం, నైట్ వీళ్ళకు ఉండేటువంటి ఒక చిన్న మెసేజ్ని చాలామంది అనుకుంటారు అసలు మా ఆయనకి పెట్టినా పట్టించుకోరు మేడం. మీరు ముందు నుంచి అది చేసి ఉంటే ఇప్పుడు కొత్తగా మిమ్మల్ని చూసేటువంటి అవసరం వచ్చేది కాదు. ముందు నుంచి అది చేయలేదు, అనుమానంతోనో అవమానంతోనో రోజు చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా వెక్స్ అయిపోయి కొత్తగా ఉన్నా సరే ఇదైనట్టు అనుకుంటారు. బట్ ఒక 21 days మీ హస్బెండ్కి కానీ లేదా మీ వైఫ్కి కానీ ఒకటే చేయండి. అంటే మీరు ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి ఒక 21 days ఎవరికి తెలియకుండా ఒక చిన్న, ఇందాక మేడం చెప్పినట్లు 3 doses రోజు మొత్తంలో 3 సార్లు చిన్న మెసేజ్ పెట్టి చూడండి. కామెంట్ బాక్స్లో 21 days పూర్తి అయిపోయిన తర్వాత గ్రాటిట్యూడ్ తోటి ఒక మెసేజ్ డెఫినెట్గా వస్తుంది మీరు కనుక చేస్తే.
లేదు అది సివియర్ పొజిషన్లో ఉందండి, అది మేము కాపాడుకోవాలనుకుంటున్నాము, ఆ పొజెసివ్నెస్ కూడా మీరు అనుకున్న దానికంటే కూడా సఫికేటింగ్గా ఉండి ఉన్మాదంలోకి వెళ్ళిపోయింది, మా పరిస్థితి చేజారిపోయింది అనుకుంటే, టాక్సిక్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయింది అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మేడంది మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు రజిత మేనంపల్లి గారిది. అండ్ బిఫోర్ క్లోజింగ్, అనుమానం వచ్చినప్పుడు హస్బెండ్ వాళ్ళైతే ఫిజికల్ అబ్యూస్ చేయటము, దీన్ని తీవ్రంగా అట్లా తీసుకెళ్ళటము, ఇట్స్ నాన్ సెన్స్. యాజ్ ఐ సైడ్ లైక్ పౌరం స్టోరీ, నువ్వు ప్రేమతో దగ్గరికి తీసుకోవాల్సిందే కానీ పిల్లలు ఎలా అయితే కొడితే రెబల్ అవుతున్నారో దట్ ఆపోజిట్ పర్సన్ విల్ బికమ్ ద రెబల్ ఇన్ ద సేమ్ వే. సో ఇట్ ఈస్ అ నాన్ సెన్స్. ఐ సెడ్ లైక్ పౌరం స్టోరీ గుర్తుపెట్టుకోండి. అట్లా అంటే ఎట్లా చెప్తారు మేడం అంటే అట్లనే చెప్తారు, ఎందుకంటే మీరు అకార్డింగ్ టు ద బీ లైక్ ఎ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ రోమ్, బీ లైక్ ఎ ఫిష్ వెన్ యు ఆర్ ఇన్ అ వాటర్, దట్ ఈస్ ద సిచ్యుయేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో కాబట్టికే కొట్టడాలు, ఫిజికల్ అబ్యూజ్ ఇట్లాంటివి మాత్రం చెయ్యొద్దు, ఎందుకంటే సుప్రీంకోర్టు చట్టంతో సహా చాలా ఫ్రీడమ్ ఇచ్చింది మన రిలేషన్స్లో తట్టుకోలేక. సో కాబట్టికే జస్ట్ సిట్ అండ్ టాక్, దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రజిత మేనంపల్లి గారు. థ్యాంక్ యూ నాకు.